హాయ్ అండి. ఈరోజు చిక్కుడుకాయ టమాటా చేయబోతున్నానండి. చూడండి, ఇప్పుడు ఉడకబెడుతున్నాను. పొయ్యి మీద పెట్టి నీట్గా తీసుకొని ఉప్పేసి ఉడకబెట్టండి. తర్వాత 2 ఉల్లిపాయలు కోసుకోండి. దీంట్లో మీడియం సైజు 2 స్పూన్లు చాలండి. ఈ స్పూన్ తోటి నువ్వులండి 2 చెంచాలు చాలు. వేయించి పెట్టుకోండి. ఇగో వేయించుకున్నాను. కొద్దిగా కొబ్బరి వేయండి. ఇంత ముక్క ఒక 2 ఇంచెస్ అండి. ఇది నీళ్ళన్నీ తీసేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఉల్లిపాయలు పోపు చేశానండి. మామూలు పోపు తెలుసు కదా, కరివేపాకు అవి వేసుకొని ఉల్లిపాయలు వేగనివ్వండి. 2 టమాటాలు చాలండి. చిక్కుడుకాయలు కోసి వేస్తాను ఇప్పుడు. వేయాలి. ఇప్పుడు చిక్కుడుకాయ వేస్తున్నానండి. టమాటాలు వేసానండి, వేగుతున్నాయి. ఇదిగో కొబ్బరి ముక్కలు ఇన్ని వేసానండి. ఇన్ని అవసరం లేదు, ఇన్ని చాలండి. ఇన్ని దీంట్లో నువ్వులు వేసానండి 2 స్పూన్లు. ఇప్పుడు గ్రైండర్ చేసుకుంటున్నానండి. ఇదిగోండి అయ్యింది. కొబ్బరి పొడి వేస్తున్నానండి. తర్వాత 1 స్పూను ధనియాల పిండి అండి. సాల్ట్ అండి. లాస్ట్కు కారం వేసి బంద్ వేయటమేనండి, ఇంకేం లేదు. కావాల్సినంత కారం వేసుకొని బంద్ వేయడం అయిపోయింది. కూర బంద్ చేస్తున్నానండి. కారం వేసానండి. స్టవ్ కూడా బంద్ చేసాను. అయిపోయింది కూర. అదో